ఇప్పుడే కూలీ చూసాను. మూవీ అయితే ఓకే బాగుంది, ఫెంటాస్టిక్ గా లేదు కానీ మూవీ అయితే బాగుంది. మేబీ ఆ హైప్ వల్ల దాని వల్ల ఏమో కానీ ఓవరాల్ అయితే మూవీ బాగుంది. మీరు ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ గా పెట్టుకుంటే నచ్చుతాయి. పెద్ద హిట్ అవుతుందేమో మేబీ. నాకు కొంచెం ఆ హైప్ లో ఆ మ్యూజిక్ వచ్చి ఆ టీజర్స్ వల్ల చాలా అనుకున్నాము, బట్ అది తీసేస్తే బాగానే ఉంది. ఇట్స్ రెగ్యులర్ ఫిలిం. డిఫరెంట్ గా మీరు టేకింగ్ విక్రమ్ లో ఫాస్ట్ పేస్ అలా లేకుండా ఒక మూవీ ప్లెయిన్ గా చూసేస్తే మూవీ నచ్చుతుంది. నాగార్జున బాగుంది, కానీ నాగార్జున గారికి కొంచెం సీన్స్ పెట్టుంటే మనకి ఇంకా బాగా నచ్చేది. రజనీకాంత్ గారిది ఇంకా వన్ మ్యాన్ షో, ఆయన గురించి మనం మాట్లాడక్కర్లేదు. లేదు అంటే అట్లా కాకుండా హిందీ మార్కెట్ లో ఇంకా సెకండ్ మూవీ ఉంది, స్క్రీన్ బ్రేక్అవుట్ అవుతుంది. మ్యాథమెటికల్ గా ఏమో, బట్ కొట్టే లెవెల్ స్క్రిప్ట్ ఆ మూవీ అంటే లేదు. బట్ ఇంకా ఈ హైప్ లో వెళ్ళిపోతే ఆర్ వాటి కొంచెం ఏమైనా టాక్ ఎలా అంటే కొట్టేసాం. కొన్ని 2-3 సీన్స్ మాత్రం ఫ్యాన్స్ అయితే వాళ్ళు గట్టి ఎంజాయ్ చేయొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. శృతి హాసన్ అండ్ శోభిన్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా బాగా చేశారు. ఇట్ వాస్ గుడ్ ఓకే కానీ, బట్ శోభిన్ మాత్రం ఫెంటాస్టిక్ గా చేశారు. మనం ఆయన మంజుమల్ బాయ్స్ ఒక్కటే చూస్తుంటాం కదా, చాలా బాగా. అది ఏం చెప్పలేదు, అబ్రప్ట్ గా ఏమి ఇవ్వలేదు, కానీ కంప్లీట్ గా ఈ సినిమా చేయాలనుకున్నా కంప్లీట్ చేస్తారు. కూలీ బాగుంది.